ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 12 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. కన్వేర్ బెల్ట్ పని చేస్తుందని చెప్పేసి నిన్న కొంతసేపు నడిపించినప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కన్వేర్ బెల్ట్ అయితే నడిచినట్టుగా దాఖలాలు కూడా కనిపిస్తలేవు. ఇంకా సమయం పడుతుందని చెప్పేసి లోపలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్న వారు చెప్తే బయటకు వచ్చి వెళ్తున్నటువంటి ప్రజాప్రతినిధి ఏమో 2 రోజుల్లో అయిపోతుంది, 1 రోజుల్లో అయిపోతుంది, మొత్తం పూర్తిగా కనుగొన్నామన్నట్టుగా వాళ్ళు చెప్పడం, దానికి దీనికి పొందన లేకపోవడంతో పలువురు ఏంటి ఇదే పరిస్థితి అని చెప్పేసి కూడా పలువురు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12 రోజుల నుంచి వాళ్ళ కుటుంబాలు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యల్లో కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు పలువురు ఉన్నతాధికారులు అక్కడ దగ్గరుండి రెస్క్యూ టీములకు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ వాళ్లకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి 2-3 రోజులు అయిపోతుందని చెప్పినప్పటికీ కూడా 3 రోజులు గడిచినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో పలువురు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి పశువులు పాడి రైతులతో కలిసి ప్రజాభవన్ ముట్టడికి పాదయాత్రగా ఈరోజు బయలుదేరినటువంటి క్రమంలో పోలీసులు ఒక్కసారిగా వచ్చి అడ్డగించి వాళ్ళను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కర్తాల్ మండల కేంద్రంలో కనిపించింది. 3 నెలలుగా 6 బిల్లులు, వేలాది మంది రైతులు, కోట్లాది రూపాయలు ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని చెప్పేసి పాడి రైతులు స్వయంగా కష్టపడి పాలు పోస్తే వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ బతుకు తెరువు ఎట్లా అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటినైనా ముట్టడించడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదని చెప్పేసి కర్తాల్ మండలానికి చెందినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందినటువంటి రైతులు కేఎల్ఐ ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులను ఆపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ భూములకు డబ్బులు ఇచ్చే వరకు కూడా మేము పనులు సాగనివ్వమని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ తాడూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు కేఎల్ఐ కాలువ నిర్మాణం పనులను అడ్డగించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూములు కోల్పోయినటువంటి రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.